సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఆయనతో చర్చించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. అంతేకాకుండా పాండా గారు 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన, సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చాప వేసుకుని కింద పడుకునే వ్యక్తి. దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది. సుమారుగా 12 ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ 15 నుంచి 20 కోట్ల రూపాయి సమకూర్చి సొంత నిధులు కూడా పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది. అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకునేదానికి అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి, పాండా గారు కానివ్వండి, అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు, ఎలా కట్టారు, ఎప్పుడు ఏం కట్టారు. ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు, కొన్ని దశల వారీగా కట్టుకుంటూ వచ్చారు. మేము కూడా చూసాం. మెట్ల దగ్గర కొంచెం దశల వారి కట్టారు, ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారి కట్టారు. సో ఎప్పుడు ఏం కట్టారు, ఎలా జరిగింది, ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ పరిస్థితి ఏం సార్, ఎలా ఉన్నారు? ఇక్కడ ఎంతమంది ఇంజూర్ అయ్యారు? ఇక్కడ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు. 16 మంది ఉన్నారు. ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద ఆమెకి 2 కాళ్ళు ఇరిగినాయి. సో ఆమె ఏంటంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల రికవరీ అయితే ఒక నెల పట్టవచ్చు, కొంతమందికి 6 నెలలు పడుతుంది. అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్, మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఎవరైతే ఇంజర్ అయి ఉన్నారో, క్రిటికల్ ఇంజర్ అయి ఉన్నారో వాళ్ళకి వారానికి ఒకసారి ఇద్దరిలో ఒకరు మేము మారుతాం, టైం టు టైం ఫాలోఅప్ చేద్దాం అని డిసైడ్ చేస్తాం. అంటే పర్ఫెక్ట్ రికవరీ అయ్యే వరకు మేము ఫాలోఅప్ చేస్తాం జరుగుతుంది. అమ్మా మేము ఇన్వెస్టిగేట్ ఇప్పుడు ఇంత 9 మంది చనిపోయినప్పుడు గుడిని కట్టిన వారు, గుడిని మేనేజ్ చేస్తున్న వారు అందరినీ కూడా మేము విచారిస్తాం. ఆ విచారం జరుగుతుందంట. సో మొత్తం వివరాలు తెలిసిన తర్వాత దాన్ని ఫర్దర్గా నేను స్పందించగలుగుతాను. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రధానమైన ఫోకస్ భక్తుల్ని కాపాడుకోవాలి. సో మీరు చూస్తే చనిపోయిన వారిని కూడా ఇమ్మీడియట్గా పోస్ట్మార్టం చేసి వాళ్ళ గ్రామాలకి పంపిస్తాం కూడా జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్న వారందరినీ కూడా ఇమ్మీడియట్గా టేక్ కేర్ చేస్తాం. ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కావాల్సిన ఇమ్మీడియట్గా జెమ్స్ కూడా పంపిస్తుంది. ఈ ప్రెస్ మీట్ ఏందని మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం. సో ఒక్క నిమిషం దయచేసి పూర్తి చేయండి. ఇమ్మీడియట్గా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు మట్టి ఖర్చులకి ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా అందజేస్తాం జరిగింది. చెప్పమ్మా. అమ్మ మీరు చూస్తే చాలామంది మొదటిసారి వచ్చినవారు, గతంలో ఒకరు వస్తే ఈసారి 10 మంది వచ్చారు. ఇది ఏకాదశి అయ్యగల ఎక్కువ మంది వచ్చారు. అధికారులు కూడా ఇది తెలుసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశారు. కానీ లోపలికి ఒకేసారి ఇంతమంది వెళ్తారని ఎవరు అంచనా వేసుకుని, పాపం పాండా గారు కూడా తెలియదు ఇంతమంది ఒకేసారి వస్తారు. నేను అడిగాను చాలామంది, గతంలో మీరు ఎప్పుడన్నా వచ్చారంటే లేదన్నారు, మొదటిసారి అంటే మొదటిసారి. అందరూ అనుకుని వచ్చారంటే ఒక్కొక్క ఊరు నుంచి 10 నుంచి 20 మంది కలిసి వచ్చారు. అంటే వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవాలన్న ఆలోచనతో అట్లా కలిసికట్టుగా వచ్చారు. ఇదేనడమ్మా అనుకోకుండా ఇంతమంది రద్దీ వచ్చేగల ఏర్పాట్లు అంటే ఓవర్ నైట్ ఒక నిమిషంలో చేయలేం. మీరు అదే కానీ కనకదుర్గమ్మ గుడికి మేము ముందలే ప్రిపేర్ అయ్యాం. గతంలో 12 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు సుమారుగా 16 నుంచి 18 లక్షల మంది వస్తారు. ముందలే అంచనా వేసుకునే, ఎందుకంటే మాకు తెలుసు ఒక అవగాహన వచ్చింది.
ఇక్కడ ఎవరికి తెలియదు, వచ్చిన వాళ్ళకి తెలియదు, పాపం గుడి కట్టిన పండగారికి తెలియదు, ఎవరికి తెలియదు. సో ఆల్ ఆఫ్ అస్ అసలు తెలియని పరిస్థితిలో. సార్ అర్ధరాత్రి నుంచి కూడా 3 దారుల్లో అంటే ఆ ఆలయానికి రావడానికి 3 దారులు వరకు ఉన్నాయి. కిలోమీటర్ల మేర వరకు పబ్లిక్ క్యూ లైన్లు ఉంటే కనీసం అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం స్వామి, అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అన్నారు. నేను కనుక్కున్నాను, అందరూ పొద్దున వచ్చిన వారు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాను, మీరు ఎప్పుడు బయలుదేరారమ్మా అంటే 8:30, 9ంటికి మేము బయలుదేరాము ఊరు నుంచి. ఇక్కడికి వచ్చేగల 10 అయింది. సో 10 మేము వాహనాలన్నీ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వచ్చాము అని వాళ్ళు చెప్తాం జరిగింది. వాళ్ళే స్వయంగా చెప్పారు. నేను అందరిని అడిగాను, 16 మందిని నేను ఇక్కడ అడిగానమ్మా. ప్రమాదం జరిగిన వాళ్ళ గురించి కాదు సార్, తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి. అదేమ్మా, మీరే వర్షన్ మార్చారు. ఐఎమ్ సారీ టు సే. మీరేమన్నారు, నేను రాత్రి అన్నారు, పొద్దున్న ఇప్పుడేమో తెల్లవారుజామున అంటున్నారు. నుంచి కూడా క్యూ లైన్ అవును, ఒక్క నిమిషం స్వామి, 6ంటికి గుడి తెరుస్తారని చెప్పారు కదా. బోర్డులు మీరు చదివారమ్మా? బోర్డు మేము చదివానమ్మా. 6 నుంచి 12 వరకు పొద్దున పూట దర్శనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి ఒకటి 3 నుంచి అని నీట్గా రాస్తుంది బోర్డు పైన. సో అది రాస్తుంది. ఇక్కడ చాలామంది మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు, ఎవరు అంచనా వేసుకోలేకపోయారు. ఒక్కొక్క ఊరు, ఒకే ఊరు నుంచి 100 మంది వస్తే అంచనా వేసుకోవచ్చు. ఒక్కొక్క ఊరు నుంచి 10 మంది, 6, 10 మంది వస్తే మాకు కూడా ఎడ తెలుస్తుంది. సో ఇది ఇంకోసారి జరగకుండా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఎలాంటి సందేహం లేదు, నేను ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక ఎస్ఓపి ఏర్పాటు చేయాలి. అన్ని గుడుల దగ్గర కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు పెట్టాలి, అది ఆర్టీజీఎస్కి లింక్ చేయాలి. ఎక్కువ మంది వస్తుంటే అది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. దానికి ఒక పక్కడబందైన ఎస్ఓపి ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కెపాసిటీ ఎంత సార్? అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ అప్పుడు? అమ్మా, ఇంకా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ కెమెరాలు కానీ ఏం లేవు. ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు ఎట్లయితే సెల్ ఫోన్ ఫుటేజ్ వచ్చిందో అలానే మాకు కూడా వచ్చింది. ఎందుకంటే గుడి చుట్టూ కానీ ఆ ప్రాంగణంలో సీసీటీవీ లేదమ్మా. సో ఆ టైంలో ఎంతమంది ఉన్నారనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కానీ ఒకటేంటంటే గతంలో ఒకరు వస్తే ఈసారి 10 మంది వచ్చారు. నేను చెప్తాం కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళే ఎవరైతే ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళే చెప్పారు గతంలో ఒకరు వచ్చారు అని. అడిగా ఎలా ఉంది ఈసారి, ఎందుకు ఎంతమంది వచ్చారంటే గతంలో ఒకరు వచ్చారన్నా, ఈసారి 10 మంది వచ్చారని వాళ్ళే చెప్పారు. భార్య భర్తలు 2 ఉన్నారు అక్కడ. సో వాళ్ళే చెప్పారు. సో దాన్ని బట్టి ఎప్పుడు లేని విధంగా రద్దు అనేది జరిగింది. భద్రతా లోపాలు ఏమైనా గుర్తించారా? డిజిటల్ మీడియా వల్ల ఇప్పుడు టెంపుల్స్ కానీ చిన్న టెంపుల్స్ ఈ మధ్య క్రౌడ్ పెరుగుతున్న పరిస్థితి. సో ఒకప్పుడు దేవాదాయ శాఖ పెద్ద టెంపుల్స్లోనే ఉంటాయి. సో వీటి మీద ఈరోజు ఇన్సిడెంట్ ఫేస్ చేస్తుంది ప్రభుత్వం కూడా. సో ఎక్కడైతే టెంపుల్స్లో క్రౌడ్ పెరుగుతుందో, వాడపల్లి కావచ్చు, ఒకప్పుడు చూస్తే క్రౌడ్ పెరుగుతున్న పరిస్థితి. సో వీటి మీద ఏదైనా ఖచ్చితంగా ఎస్ఓపి కానీ స్టాండ్ ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేయాలి. అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఈ క్రౌడ్ పెరుగుతుంది, భక్తులు పెరుగుతున్న పరిస్థితి. ఒక పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది, ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది. ఎందుకంటే భక్తుల్ని దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మనం చూసాం. దుర్గమ్మ గుడి దగ్గరికి సిక్కోలు కూడా వచ్చారు, ఎప్పుడు రాని వారు కూడా వచ్చారు. మొదటిసారి వచ్చిన వారు కూడా చాలామంది వచ్చారమ్మా. అక్కడ మేము అంచనా వేసాం, రద్దీ పెరుగుతుంది, ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఉంది కనుక ఎక్కువ మంది వస్తారని మేము అంచనా వేసాం. తగిన చర్యలు తీసుకున్నాం, జాగ్రత్తలు తీసుకున్నాం. సో అక్కడ చూస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం జరిగింది. సో అందుకే అంటున్నాం, ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎస్ఓపి ఏర్పాటు చేసుకుని అందరూ ఎండోమెంట్ కింద ఉన్న దేవాలయాలు కానీ ప్రైవేట్ పర్యవేక్షణలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ ఎస్ఓపీలు పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి. దానికి మేము ఒక క్యాబినెట్ మంత్రులు అందరం కూడా చర్చించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు మేము తీసుకుంటాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా, జై హింద్.